శ్రీనివాస్. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కిర్లంపూడి వెళ్లొద్దని క్రాంతికి సూచించారు. ప్రత్తిపాడు దగ్గర పోలీసులు ఆమె కారును ఆపడంతో రోడ్డుపైనే కారులో ఉండిపోయారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కిర్లంపూడి వెళ్లొద్దని క్రాంతికి సూచించారు. ప్రత్తిపాడు దగ్గర పోలీసులు ఆమె కారును ఆపడంతో రోడ్డుపైనే కారులో ఉండిపోయారు క్రాంతి. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కిర్లంపూడి వెళ్లొద్దని క్రాంతికి సూచించారు పోలీసులు. ప్రతిపాడు దగ్గర పోలీసులు ఆమె కారును ఆపడంతో రోడ్డుపైనే కారులో క్రాంతి ఉండిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తంగా తన తండ్రిని కడసారి చూసేందుకు క్రాంతి బయలుదేరుతుంటే పోలీసులు ఆపినట్టుగా తెలుస్తుంది కుటుంబ సభ్యుల సూచనల మేరకు. సో ఏంటి, ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా? క్రాంతి తన తండ్రిని చూసే అవకాశం ఉందా చివరిసారిగా? థ్యాంక్ యూ వంశీ. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం వారి యొక్క మృతి సంబంధించి ఇప్పటికే రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్న ముద్రగడ కుమార్తె క్రాంతి కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే కిర్లంపూడి సమీపం ఉన్న ప్రత్తిపాడు వద్దకు పోలీసులు అయితే వారి వాహనం అయితే కారు అయితే ఆగిన పరిస్థితి. ఏదైతే ముద్రగడ వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సూచనల మేరకు మేము క్రాంతిని వెళ్ళవట్లేదని చెప్పని ఒక పక్క పోలీసులు తెలుపుతున్నారు. వారికి కూడా మీరు యొక్క కుటుంబ సభ్యులు కారణంగానే మేము మీకు వెళ్ళొద్దని చెప్తున్నామని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ప్రత్తిపాడు జాతీయ రహదారి మార్గంలో ఉన్న రోడ్డుపైనే క్రాంతి కారులోనే ఉండిపోయింది. అయితే ఇప్పటికే వారి యొక్క ఎవరైతే ఇంటి పెద్దలు ఉన్నారో పెద్దలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలో కడసారి నా తండ్రిని చూసుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలని చెప్పని ఒక పక్క క్రాంతి అయితే వారిని నిర్దేశిస్తున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే రాజకీయ కోణంలో కుటుంబ శిక్షలు పెట్టకూడదు, అంటే తన తండ్రి చివరాఖరిలో వారి యొక్క కంటి చూపు చూసుకోవడానికి కూడా నన్ను చూడనివ్వరా అంటూ కూడా ఒక పక్క క్రాంతి అయితే తన యొక్క కన్నీరు ముందు నిర్దేశిస్తున్న పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎంతో మంది నాయకులు వస్తున్నారు, ఎంతో మంది అభిమానులు వస్తున్నారు. ఎవరికైతే తన తండ్రి మొదటి పద్మనాభానికి సంతాపం తెలుపుతున్నారు. అయితే తన కుమార్తెగా నాకు సంతాపం తెలపడానికి ఎందుకు ఎలనెవరు నాకు నేను కుమార్తెగా ఉన్నందుకు అంటే రాజకీయ కోణంగా నన్ను లోపల పంపించట్లని చెప్పి ఒక పక్క క్రాంతి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే మొదటి పద్మనాభం అంటే ఇంటికి పెద్దవారు అడుగుతున్నారో ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు చేసి మరి లోపలికి మరి వెళ్లే అవకాశం
క్రాంతి అయితే ప్రయత్నిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ముద్రగడ గిరిబాబు వారి కుటుంబ సభ్యులు మరి లోపలికి అనుమతిస్తారా లేక వెనుదిరిగి వెళ్ళిపోవాలన్న దానిపై కూడా ఇప్పటికే చూడాల్సి ఉంది. ముద్రగడ పద్మనాభ అభిమానులు అయితే మాత్రం క్రాంతిని అయితే వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు అయితే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు సూచనల మేరకే మేము పంపించట్లేదు, మీరు మీ కుటుంబ సభ్యులతో ఒక అంగీకారం తీసుకోండి లోపలికి వెళ్ళేలాగా అప్పుడే మేము పంపిస్తామని చెప్పి ఒక పోలీసులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్దకు అయితే వారు చేరుకున్న అభిమానులు వీరంతా కూడా అంటే క్రాంతి ఇప్పటికే మనం చూసాం. అంటే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేరుగా అయితే వాళ్ళు కలవడం, అలాగే రాజకీయ కోణంగా అంటే జనసేనకు సంబంధించి ఇప్పటికే ముద్రగడ క్రాంతి పత్తిపాటి నియోజకవర్గంలో ఇప్పటికే యాక్టివ్ గా ఉన్నారు. మరో పక్క వైసీపీకి సంబంధించి ముద్రగడ గిరిబాబు వారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఒక పక్క రాజకీయ కోణంగానే ఈ కావాలని చెప్పిన తన తండ్రిని ఎవరైనా కడచూపు చూసుకునే విధంగా కూడా నన్ను వెళ్ళనవట్లని చెప్పి అయితే క్రాంతి అయితే ఆవేదన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వారి యొక్క ఇంటి పెద్దలు మరి లోపలికి అనుమతించే పరిస్థితి ఉందా లేదా అని దానిపై అయితే చూడాలి గిరి.